భారత రాజ్యాంగం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా కాపాడుతుందో తెలిపే ఈ విశ్లేషణకు స్వాగతం. చూద్దాం రండి. సుప్రీంకోర్టుకి అకస్మాత్తుగా నాయకుడు లేకపోతే ఏం జరుగుతుంది? మొత్తం న్యాయ వ్యవస్థే ఆగిపోయే ప్రమాదముంది గదా. దీనికి అద్భుతమైన పరిష్కారమే ఆర్టికల్ 126. సుప్రీంకోర్టుకు ఎప్పుడూ ఒక అధిపతి ఉండేలా ఇది గట్టి భరోసా ఇస్తుంది. ఈ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ను అమలు చేయడానికి రాజ్యాంగం 3 ముఖ్యమైన పరిస్థితులను స్పష్టంగా నిర్దేశించింది. ఇలా ఖాళీ ఏర్పడినప్పుడు వెంటనే తాత్కాలిక నియామకం చేసే పూర్తి అధికారం భారత రాష్ట్రపతికుంటుంది. అప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టులోని ఒక సీనియర్ న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఇది కేవలం ఒక తాత్కాలిక వారధి మాత్రమే. కొత్తవారు వచ్చినా లేదా పాతవారు తిరిగి విధుల్లో చేరినా ఈ పాత్ర ముగుస్తుంది. మొదటి పరిస్థితి చూద్దాం. తదుపరి నాయకుడిని ఎంచుకోకముందే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవడం. రెండవది చాలా కామన్. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా ఏవైనా కారణాల వల్ల సెలవులో వెళ్లవలసి రావడం. ఇక మూడవది ఊహించని అనారోగ్యం లేదా విధులు నిర్వర్తించలేని ఆకస్మిక అత్యవసర పరిస్థితులు రావటం. ఇది కేవలం ఒక నియమం కాదు, మన న్యాయ వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడే అత్యంత బలమైన కవచం. నాయకత్వ మార్పులు అనుదే, కాని ఇలాంటి భద్రతా చర్యల వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యవస్థ సాఫీగా నడుస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా న్యాయస్థానం పనితీరు ఎన్నటికీ ఆగదని మన రాజ్యాంగం ఇస్తున్న అత్యుత్తమ భరోసా ఇది.